నెత్తురూడిన అడవి తెలంగాణలో ఎన్కౌంటర్లు జరిగింది. దాదాపుగా 2014-15లో ఎన్కౌంటర్ జరిగితే ఇప్పుడు ఒక ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతుంటే, మావోయిస్టులకు దేశవ్యాప్తంగా ఎదురుదెబ్బలు తగులుతుంటే తెలంగాణలో కూడా అదే జరిగింది. దాదాపుగా ఒక ఏడాదిలోనే 300 వరకు మావోయిస్టులు చనిపోవడం అనేటువంటిది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. అయితే విచిత్రం ఏమిటంటే ఈ ఎన్కౌంటర్లు జరిగితే ఇప్పటిదాకా బయటికి రానటువంటి వాళ్ళు, ఇంతకుముందు ప్రజలకు రానటువంటి వాళ్ళు వీళ్ళది బూటకప్పు ఎన్కౌంటర్ అని, వాళ్ళకు అన్నంలో విషం కలిపిరని, లేకపోతే వాళ్ళు పొయ్యిరు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, వాళ్ళపైన నిషేధం ఉన్నది. నిషేధం ఉన్నటువంటి వాడిని చంపడానికి లేకపోతే ఎన్కౌంటర్ చేయడానికి రూల్స్ ఏమున్నది ఇంకా అందులో? వాడు పోవడమే తప్పు, వాడు గన్ను పట్టుకోవడమే తప్పు, వాడు అడవుల్లోకి పోయి నక్సలైట్ల పేరుతో ఉండడమే తప్పు. అదే రాజ్యాంగ వ్యతిరేకము. వాళ్ళను ఎన్కౌంటర్లు చేసిరు, వాళ్ళు దాడులు చేసిరు. ఎంత అన్యాయం అంటే మళ్ళీ ఇవాళ పౌర హక్కుల సంఘాలు వీళ్ళు అందరు రెచ్చిపోయారు. అరే బంగ్లాదేశ్లో హిందువులను చంపేస్తుంటే వాడు పట్టించుకోరా అంటే వాడు పట్టించుకోడు. దీంట్లో పేపర్లలో పెద్ద పెద్ద వార్తలు, లేకపోతే మీడియాలు, సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఇంకేమో వస్తాయి. అవి పౌర హక్కుల సంఘాలను కూడా నిషేధించాలి. ఈ లెక్కన కేవలం మావోయిస్టులకు మాత్రమే మద్దతు పలికేటువంటి పౌర హక్కుల సంఘాలను నిషేధం వ్యక్తం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. ఎవరైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అసలు పౌర హక్కుల సంఘం పేరుతో ఎవడైతే తిరుగుతుండో వాళ్ళందరినీ కూడా తన్ని లోపలేయాలి, బొక్కలేయాలి. అప్పుడు కానీ వీళ్ళందరూ బయటకు వస్తారు. అసలు మావోయిస్టులు అంటేనే ఇవాళ నిషేధం విధించింది కదా. నిషేధం విధించిన తర్వాత వాడు గన్ను పట్టుకొని అడవుల్లో ఉంటే వానికి హక్కులే ఉన్నది ఇంకా. మరి వాడే ఇన్ఫార్మర్ల పేరుతోటి అమాయక గిరిజనులను పట్టుకొని పోతే ఇటు పోలీసులకు అటు మావోయిస్టులకు మధ్యన సాధారణ ప్రజలు ఇబ్బంది పడాలనా? ఇది వాళ్ళను ప్రతిఘటించలేక దీనిపైన పోలీసులు కాల్చి చంపారని, ఇంకేదో చేశారని, ఇంకేదో చేశారని ఏటౌ నాగరంలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటివరకు 3 ఎన్కౌంటర్ జరిగాయని, 16 మంది చచ్చిపోతే ఎన్కౌంటర్లపైన న్యాయ విచారణ చేయాలంటే ఎన్కౌంటర్లపైన న్యాయ విచారణ చేయమంది. పోలీసులకు అన్ని అధికారాలు ఉన్నాయి. ఇంకా దీనిపైన న్యాయ విచారణ చేసి ఈ న్యాయవాదులు ఎవరైతే ఎన్కౌంటర్లపైన న్యాయవాదులు, ఈ పౌర హక్కుల సంఘాలు ఎవరైతే నక్సలైట్లకు మద్దతు ఇస్తారో వాళ్ళందరూ కూడా బహిరంగంగా పట్టణ ప్రాంతాల్లో లేకపోతే జనంలో ఉన్నటువంటి మావోయిస్టులు, నక్సలైట్లు వాళ్ళందరూ కూడా వాళ్ళను కూడా ఏరిపారేయాలి, వాళ్ళను కూడా నిషేధించాలి. వాళ్ళకు కూడా ఏ పని కల్పించొద్దు. సమాజంలో ఉన్నటువంటి అంతరాలు లేకపోతే మిగిలినటువంటి విషయాలపైన ఉద్యమాలు చేయడం వేరు. అది రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు, న్యాయ పోరాటాలు చేయొచ్చు. న్యాయస్థానం ఉంది. వాడు నీ న్యాయస్థానాన్ని నమ్మడు, నీ రాజ్యాంగాన్ని నమ్మడు, రాజ్యాంగం అమలే సరే రాజ్యాంగమే తప్పంటాడు. వాడికి మళ్ళీ రాజ్యాంగం ప్రకారం న్యాయ విచారణ చేయబడింది. ఎవడైతే రాజ్యాంగాన్నే వాడు ఒప్పుకోడో వాడికి ఈ రాజ్యాంగం ప్రకారం న్యాయ విచారణ చేయాలనేటువంటి విచారణ ఏంది? అదొక డిమాండ్ ఏంది? అదొక పనికిమాలిన డిమాండ్ కాదా? ఇంతకంటే దారుణమేమైనటువంటి పరిస్థితి ఏముంటుంది? ఇది బూటకపు ఎన్కౌంటర్ అంట. నిన్న ఆ వీడియో కూడా వచ్చింది. పోలీసులు ఆ ఎన్కౌంటర్ జరుగుతుంటే వీడియోలు కూడా, మనం వీడియోలు వేయడానికి లేదు కానీ ఆ ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి వీడియోలు కూడా వచ్చినాయి. రాష్ట్రంలో అసలు మావోయిస్టులు అనేటువంటి ఈ మార్క్స్, లెనిన్, వీళ్ళకు ఎంగెల్స్, వీళ్ళకు ఈ దేశానికి సంబంధం లేని పనికిరాని సిద్ధాంతాన్ని పెట్టుకొచ్చి ఎక్కడ గ్రామాలలో దొరలు లేకపోతే గ్రామాలలో భూములు అవకతవకలు ఉన్నాయి అనుకున్నారు. ఆ తర్వాత కూడా రాలేదా? నక్సలైట్లు వచ్చిన తర్వాత లేవా అంతరాలు? ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారినాయి. కానీ పోరాటం అనేటువంటిది నక్సలైట్లు ఆ క్షణానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో, ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం చేసిరు నిజాంకు వ్యతిరేకంగా. ఆ తర్వాత సాయుధ పోరాటం జరిగితే ఏం జరిగిందో తెలిసింది కదా. ప్రజలు కూడా దాన్ని తిరస్కరిస్తారు, వ్యతిరేకిస్తారు. ప్రజలకు ఇంకా గన్నులు పట్టుకొని చచ్చిపోయేంత ఓపిక లేదు, అవసరం లేదు. ప్రజల్లో ఏది అసమానతలపైన వ్యతిరేకతలను దాన్ని పోరాటం చేయడము అది వేరే అంశం. కానీ దానికి గన్ను పట్టుకొని అడవుల్లోకి పోయి
అడవుల్లో ఉండి నువ్వు పోరాటం చేసేది ఉంటుంది. అడవుల్లో ఉండేటువంటి గిరిజనులకు మద్దత, నువ్వు ఆ గిరిజనులకు అనుకూలమా వ్యతిరేకమా, ఎవరికి కోసం పోరాటం చేస్తున్నావు, ఏం చేస్తావు, ఆ పోరాటం ద్వారా సాధించేది ఏంది, అడవులలో ఉండి నువ్వు సాధించింది ఏంది, ఏం శాత కాకపోయి గన్ను పట్టుకోవడం తప్పితే ఏమున్నది అందులో, సిద్ధాంతం లేదు, మన్ను లేదు, మాశానం లేదు, దాంతో పనికిరానటువంటిది అదొకటి. దాన్ని పట్టుకొని ఇవాళ ఏదో తెలంగాణలో ఏదో జరిగిపోయిందని, బూటకపు ఎన్కౌంటర్ అని, ఇంకేదో చేసిరని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అంశం పైన తెలంగాణలో నెత్తురోడినటువంటి తెలంగాణ, ఇక తెలంగాణలో ఇది జరిగింది అది జరిగింది, తెలంగాణలో భారీ నష్టమైతే జరిగింది. మావోయిస్టులకి అసలు ఎవరు పోవట్లేరు. ఎవరినో భయపెట్టి బెదిరించి లేకపోతే గన్నుల షోకులు ఉండేటోళ్ళని తీసుకుపోయి లేకపోతే ఆ గిరిజన బిడ్డలని ఎవరినో గొత్తుకోయలని తీసుకుపోయి బలవంతంగా వాళ్ళకు తుపాకులు ఇచ్చి వాళ్ళ చేత ఏర్పాటు చేస్తున్నదే తప్ప గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా క్రమక్రమంగా తగ్గింది. ఎవరో ఒకరిద్దరు బయట ఉండేటువంటి వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళు మాత్రం వీళ్ళని రెచ్చగొట్టేటువంటి వాళ్ళే తప్ప ఇంకెవరు లేరు. ప్రజల్లో నమ్మకం పోయింది. ఆ ఉద్యమాలపైన ఆ సిద్ధాంతాలపైన నమ్మకం పోయింది. ఎన్కౌంటర్ హక్కుల ఫోటోలను హింసించి చంపేశారట, చిత్రహింసలు పెట్టి చంపేశారు. మరి అదే ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య, దీని మీద ఎందుకు చెప్పలేదు? దీనిపైన ఇదే ఒక గిరిజనుడిని ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేసారు మావోయిస్టులు. మరి ఆయన ఏం పాపం చేసిండు, ఎవరికి ఇన్ఫార్మ్ చేసిండు, ఏం చేసిండు? నక్సలైట్లు వస్తే ఎవరో పోలీసులు వచ్చి అడిగితే కొడితే దెబ్బలు కొడితే చెప్పాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళకేం పని? నీ కోసం వాళ్ళ కోసం మధ్యలో ఈ అమాయక గిరిజనులు ఎందుకు పొట్టన పెట్టుకుంటున్నారు? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతుంటే నక్సలైట్లు వచ్చిరా రాలేదని పోలీసులు వచ్చి బెదిరిస్తే వాళ్ళు ఏం చేయాలి? ఆ బ్రతకడం కోసం చెప్పకపోతే కరిస్తే ఒక పాము కోపం, ఇడిస్తే కప్ప కోపం అన్నట్టుగా ఇది కదా. అమాయక గిరిజనులను బలి చేస్తున్నారు కదా. అయిపోయింది ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితమే దానికి సంబంధించి 98, 99, 2000 సంవత్సరం 2003-4 వరకు దాదాపుగా నక్సలైట్ సిద్ధాంతాలపైన ప్రజలందరికీ కూడా విరక్తి పుట్టింది. అవసరం లేదు. ఎందుకంటే ప్రజల యొక్క పోరాటం, నిన్న లగచర్లలో పోరాటం జరిగింది, దానికి నక్సలైట్లు ఉన్నారా? అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలే పోరాటం చేసిర్రు. అవసరం అంటే ప్రజల యొక్క అవసరం వస్తే ఆ అవసరానికి ప్రజలే సంసిద్ధమవుతారు, అంతే తప్ప ఇంకొకరు అవసరం లేదు. లాభం లేనటువంటి ఈ ఉద్యమాలు, లాభం లేనటువంటి ఇవన్నీ పెట్టుకొని ఎందుకు ఉపయోగమే ఉన్నది? ఎవడు వస్తలేడు, ఆ సిద్ధాంతాలను నమ్మి ఎవడు వస్తలేడు. తుడిచిపెట్టుకుపోయిన లచ్చన్న భద్రుదళాలు పూర్తిగా వివిధ కమిటీల పేర్లతో లేఖల జారీ అనంతరం జూన్లో మావోయిస్టులు గోదావరి తీరం ప్రాంతం దాటి వచ్చిర్రు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర కూడా మిగిలినటువంటి రాజకీయ నాయకులకు కూడా ఇబ్బంది. దీంతో మిగిలిన రాజకీయ నాయకులకు కూడా చాలా ఇబ్బంది. ఎవరైనా రోడ్ల మీద తిరగాలంటే అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనికి ఏదోటి మేము ఉన్నామనేటువంటి ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దానిపైన కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. 33 ఏళ్ల తర్వాత ఇదే చెల్పాకలో ఎక్కడైతే మావోయిస్టుల ఎన్కౌంటర్ అయిందో అక్కడ ఏటూరు నాగారం సిఐ సంతోష్, ఎస్ఐ కిషోరు, 7 సిఆర్పిఎఫ్ జవాన్లని భారీ మందు పాత్ర పెట్టి 91 పేల్చేసిర్రు. మరి అదేంది? అదెక్కడి పద్ధతి? పోలీసులకు వీళ్ళకి ఏమున్నది? ఏం ఎవరి కోసం మీ పోరాటం, ఎవరి కోసం మీ ఉద్యమం, మీ వల్ల ఏం లాభం జరిగింది, ఏం లాభం జరగకపోగా తర్వాత నష్టమైపోతున్నది. గ్రామాల్లో ఒకప్పుడు సరే, ఇప్పుడంటే తెలంగాణ గ్రామాల్లో 95-96% మంది ప్రజలు అట్నుంచి దూరం అయిపోయారు, పూర్తిగా దూరం అయిపోయారు. కానీ ఇప్పుడు 2%, 3% దాని సానుభూతి పరులు అసలు ఎవరు కొత్తగా వచ్చేటువంటి 99-2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి వాళ్ళు అసలు ఈ విషయాలనే మర్చిపోయారు పూర్తిగా. నక్సలైట్లు ఆ సిద్ధాంతాలు అనేటువంటి విషయాలను కూడా మర్చిపోయారు. అది తెలియకనే పాపం ఆ గొచ్చుకోయలకు సంబంధించినటువంటి పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళని పెట్టి ఆ నక్సలైట్ల పేరు మీద వాళ్ళని చెప్పితే పాపం వాళ్ళు చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ దరిద్రం ఏంటంటే, భయం ఏంటంటే, ఇక్కడ అడవులలో పూర్తిగా కోంబింగ్లు ఉన్నాయి కాబట్టి, ఆపరేషన్ కగార్ నడుస్తుంది కాబట్టి, ఈ 2025-26 కల్లా పూర్తిగా నక్సలైట్లు ఒక్కరు కూడా లేకుండా తుడిచిపెట్టాలనేటువంటి చేస్తున్నారు కాబట్టి ఇవాళ పట్టణ ప్రాంతాల్లోకి వీళ్ళు వలస వచ్చేస్తున్నారు. అక్కడో ఇక్కడో 10 మంది 20 మంది ఉన్నటువంటి నక్సలైట్లు హైదరాబాదో వరంగల్ లాంటి నగరాల్లోకి వచ్చి అక్కడ నివసిస్తూ
అక్కడ రెచ్చగొడుతున్నారనేటువంటిది ఇప్పుడు ఉన్నది. కాబట్టి పట్టణాల్లో ఉండేటువంటి నగరాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులు మీ పిల్లలు ఎటువైపు పోతున్నారు, హాస్టల్స్లో ఉండేటువంటి పిల్లలు ఎటువైపు ఆకర్షితులు అవుతున్నారు, ఈ విషయాల పట్ల కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. తుప్పుబట్టినటువంటి ఈ సిద్ధాంతాలను వల్లెవేసి అమాయకులైనటువంటి మీ పిల్లలని ఆగం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా మీ పిల్లలు ఎటుపోతున్నారు, ఎవరితోటి కలుస్తున్నారు, ఏ పార్టీలో తిరుగుతున్నారు, ఎవరితోటి స్నేహంగా ఉంటున్నారు, దీనికి ఆకర్షితం అవుతున్నటువంటి అంశం పైన కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇగో ఇట్లనే ఈ ఎన్కౌంటర్లలో ఎక్కడనో తర్వాత మీ కొడుకు మీ పిల్లలు మీ వాళ్ళు ఉండరనేటువంటి విషయం బయటపడేదాకా తెలియనటువంటి అంశం. తెలంగాణలో అసలు మావోయిస్టుల అవసరమే లేదు, దేశంలో మావోయిస్టుల అవసరం లేదు. మావోయిస్టుల అవసరం ఉంటే చైనాలో అవసరం ఉన్నది, కానీ మన దేశానికి అవసరం లేదు. మనకు ఆ సిద్ధాంతాలు అక్కర్లేదు. ఆ పనికి మాలినటువంటి తుప్పు పట్టినటువంటి ఈ భరత భూమికి ఆ సిద్ధాంతాలు అసలు సూటి పోవు. అసలుకి వాటికి అసలు సూట్ కావవి. మన దేశం మన భారతదేశానికి ఈ సిద్ధాంతాలు సూట్ కావు. దానివల్ల లాభం లేదు. వాళ్ళ ఏం జరిగింది, గ్రామాల్లో దొరలు వెళ్ళిపోయారు అనేటువంటి మాట చెప్తారు. నయా దొరలు వచ్చారు, ఇంకొకరు వచ్చారు, ఇంకొక రకంగా వచ్చింది. మారిపోయినాయి పరిస్థితులు, గ్రామాల్లో కూడా పరిస్థితులు మారిపోయినాయి. ఎవరు కూడా ఆకర్షితులు అవుతలేరు కాబట్టి ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నారు. ఏటూర్ నాగర్ మండలం చెల్పాక సమీపంలో కూంబింగ్ జరుగుతుండగా అయితే వాళ్ళను అన్నంలో పెట్టిరు, నీళ్ళల్లో పెట్టిరు. ఏదన్నది ఏదైనా గతం నుంచి కూడా బూటకపైన కౌంటర్లని పోలీసుల మీద కేసులు పెట్టి న్యాయ విచారణ చేయాలని సిగ్గుండాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి కనీసం బుద్ధి ఉండాలి. పౌర హక్కుల సంఘం పేరుతోటి ఇంకో పేరుతోటి నయా అర్బన్ నక్సల్స్, ఇట్లాంటి అర్బన్ నక్సల్స్ వల్లనే మొత్తం కలుషితమవుతుంది వాతావరణం అంతా కూడా. భారతదేశ వాతావరణం కూడా ఇట్లాంటి వల్లనే కలుషితమవుతున్నది. ప్రజల యొక్క మనసులో ఏదో ఒక రకంగా దాన్ని ఏది తిమ్మిని తిమ్మి చేసి ప్రజలను ఏదో రకంగా మభ్యపెట్టేటువంటి కులాల పేరుతోటి అణగారిన వర్గాలను ఇంకో పేరుతోటి చిచ్చు పెట్టేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కానే కాదు. చిచ్చు పెట్టేటువంటి కుట్రనే, వేరే ఏం లేదు దానికి సంబంధించి. కాబట్టి ఆ విషయం పైన కూడా తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశము. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశము. ఏ సిద్ధాంతాలు ఏమిటి, ఏ సిద్ధాంతాలు భారతదేశంలో పనికి మాలినటువంటి సిద్ధాంతాలు, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను, ఈ దేశం యొక్క ఆత్మను ఆగం చేయడం కోసం విదేశీయులు అనేక రూపాల్లో, ఎందుకంటే ఎట్లొస్తారంటే ఆఖరికి మనకు నమ్మకం, అరే వీళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తుంది. రావణాసురుడు కూడా వేషం మార్చుకొని వచ్చిండు సీతమ్మ దగ్గరికి. మారీచుడు కూడా అట్లనే వేషం మార్చుకొని వచ్చారు. అట్లా వేషాలు మార్చుకొని మంచి వాళ్ళలాగా వచ్చి తర్వాత వాళ్ళ నిజస్వరూపం ఏంటో బయటికి తీసుకొస్తారు. అందుకనే ఎవరిని నమ్మాలి, ఏ సిద్ధాంతాలు నమ్మాలనేటువంటి అంశం పైన ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి.